Hello Kushikam Games, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి యాజ్ యూజువల్ గా 2025 జనవరిలో జరిగిన జేఈ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇచ్చే సిరీస్ లో ఉన్నాను. దానిలో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే తీసుకుని వచ్చాను అన్నమాట. సో ఈ క్వశ్చన్ ని ఒకసారి చదివేసి దీనికి డీటెయిల్డ్ ఆన్సర్ ఇవ్వడానికి ఒకసారి ట్రై చేద్దాము. ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ వాల్యూ అంటే ఇన్ బోర్స్ మ్యాగ్నెట్రాన్ అడుగుతున్నారు అనమాట ఆఫ్ ద కాంపౌండ్ విత్ ద స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ పవర్ అమాంగ్ Mn2O3, TiO and VO మూడు మాలిక్యూల్స్ ఇచ్చాడు. ఈ మూడు మాలిక్యూల్స్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగలేదు, ఇండైరెక్ట్ గా అడిగాడు. ఒకసారి చూడండి. ఇచ్చిన మూడు మాలిక్యూల్స్ లో కూడా ఏదైతే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ పవర్ ఉన్న మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్ కి సంబంధించిన బోర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అని అడిగాడు. సో ఇది ఆన్సర్ చేయాలంటే ముందు ఇక్కడ ఉన్న సెంట్రల్ ఆటమ్స్ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మెటల్స్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్స్ మనకు తెలియాలి. ఈ మెటల్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ Mn కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ మనకి Mn2O3 లో Mn కి 3+ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, టైటానియం కి 2+ ఉంది, అలాగే వెనాడియం కి కూడా 2+ ఉంది. అయితే డి ఆర్బిటాల్ లో మనకి ఫస్ట్ మనకి ఏది స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ పవర్ కలిగి ఉందో చూద్దాము. స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ పవర్ పక్కన వాటిని ఎక్కువగా త్వరగా ఆక్సిడైజ్ చేసే ఎలిమెంట్ ఏది అంటే ఏదైతే దానిని తాను రెడ్యూస్ చేసుకోగలుగుతుందో అంటే ఏదైతే స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ రీచ్ అవ్వడానికి ఇన్ ద నీడ్ ఆఫ్ అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ ఉందో అది మనకి స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది అనమాట. అవునా? సో మనకి మ్యాంగనీస్ కి రెండు స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. ఏంటి స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ కి? Mn అనేది 2+ స్ట్రాంగ్ ఆక్సిడేషన్ స్టేట్, Mn అనేది 5+ కూడా స్ట్రాంగ్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఈ Mn3+ అనేది నాకు స్టేబుల్ అవ్వాలి అంటే బై గెయినింగ్ 1 ఎలక్ట్రాన్, ఒక్క ఎలక్ట్రాన్ కనుక ఇది గెయిన్ చేసుకుంటే Mn2+ ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది. సో Mn3+ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతుంది, రెడ్యూస్ అవ్వడానికి ట్రై చేస్తుంది టు అటైన్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఎప్పుడైతే ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుందో పక్కదాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. సో ఇచ్చిన మూడింటిలోనూ స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ పవర్ ఉన్న మాలిక్యూల్ ఏది అంటే Mn3+ ఉన్న మాలిక్యూల్ అంటే Mn2O3. ఓకే, ఇది చెప్పాను. మిగిలిన కూడా ఒకసారి చూద్దాం స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమున్నాయి అనేది. టైటానియం కి సంబంధించిన స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి మనకి టైటానియం 4+ అనమాట. అంటే ఇది టైటానియం 2+ నుంచి టైటానియం 4+ గా కన్వర్ట్ అవ్వాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేయాలి. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే టైటానియం అనేది ఆక్సిడైజ్ అయ్యి పక్క వాటిని రెడ్యూస్ చేస్తుంది. సో ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఎబిలిటీ ఉంది కానీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ అనేది టైటానియం 2+ కి లేదు. అలాగే వెనాడియం 2+ ఉంది. వెనాడియం 2+ కి మనకి స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది +2 ఉంటుంది, +3, +4, +5 ఆక్సిడేషన్ స్టేట్స్ చెప్తాము. సో +5 వరకు కూడా మనకి ఇది స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఇది 3 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది అంటే పక్క వాటిని రెడ్యూస్ చేస్తుంది. సో వెనాడియం కూడా మనకి ఆక్సిడైజింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది దీంతో కంపేర్ చేసినప్పుడు, Mn3+ తో కంపేర్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనము మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి? Mn3+ కి క్యాలిక్యులేట్ చేయాలి. దేనికైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఎప్పుడు ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అది పారామాగ్నెటిక్ అయినప్పుడు. సో రెండు మ్యాగ్నెటిజమ్స్ చెప్తాము, డయామాగ్నెటిక్ అండ్ పారామాగ్నెటిక్. ఎప్పుడైతే ఒక మాలిక్యూల్ లో అట్లీస్ట్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుందో అప్పుడు అది పారామాగ్నెటిజం చూపిస్తుంది అంటాము. అప్పుడు దానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా లేదు అంటే అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 ఉంది అని చెప్తాము. సో ఇప్పుడు Mn3+ అంటే దీనికి సంబంధించిన మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను నేను. 3d4 అనేది నాకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా నాకు డి ఆర్బిటాల్లో అన్పేర్డ్ గా ఉంటాయి. 1, 2, 3, 4 ఇలా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను మ్యూ ఈక్వల్ టు బోర్స్ మ్యాగ్నెట్రాన్ లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మ్యూ ఈక్వల్ టు √n × n+2 అనే ఫార్ములా అయితే యూజ్ చేస్తాను అనమాట. n అనేది ఏంటి అంటే నాకు నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి ఈ కాన్ఫిగరేషన్ లో Mn3+ లో D4 కాన్ఫిగరేషన్ లో 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ అనేవి నాకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే నాకు n వాల్యూ అనేది 4 అనమాట. సో ఈ n వాల్యూ 4 అనేది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 4 × 4+2 అంటే నాకు √4 × 6 అవుతుంది. √24 ఇది నాకు అప్రాక్సిమేట్ గా 4.9 అలా రేంజ్ లో వస్తుంది. నేను దీన్ని అప్రాక్సిమేట్ గా 5 అనుకుంటున్నాను. ఎందుకని 5 అనుకుంటున్నాను? నాకు కావాల్సిన ఆన్సర్ నియరెస్ట్ ఇంటీజర్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి.
ఓకేనా. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 5 అన్నమాట. ఈ 5 అనేది రైట్ ఆన్సర్. ఇలా మనము ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ని జనరల్గా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను నేను. అలా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన కృషికం ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఇట్లాగా కెమిస్ట్రీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా, దేనికి సంబంధించిన ఏ టాపిక్కి సంబంధించిన వీడియో మీకు అవసరం అనుకున్నా సరే మీ కామెంట్ సెక్షన్లో మీరు కనుక కామెంట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ కంప్లీట్గా నేను మీకోసం ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. See you with another video. Until then, bye.